మందుమారానిగా బిరుదు కైవసం చేసుకుని లిక్కర్ క్వీన్గా చరిత్రలో నిలిచిపోయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మేడము బంజారా బిడ్డల తానికి పోయింది. బీసీల కోసం పోరాటం చేస్తున్నా అన్నట్టే ఎస్టీల కోసం ఆరాట పడుతున్నా అని చెప్పేదందుకు పోయిందా, ఇంకేమైనా చెప్పేదందుకు పోయిందా అంటే అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పాండ్రి. కల్వకుంట్ల కవిత మేడం ఇక చెప్పుండ్రి, అసలు ఏం చెప్పాలనుకుంటుర్రో. చాలా మంచి సంస్కృతి. మన జీవితంలో ఎట్లయితే కష్టపడి ఒక చిన్న విత్తనం నాటితే అది పెద్దగా పైరుగా పంటగా చెట్టుగా ఎదుగుతుందో అది తెలిసే విధంగా తీజ్ని మనం చేసుకుంటాం. అసలైతే హైదరాబాద్లో ఉన్న కర్మాన్ ఘాటు పవన్పూరి కాలనీల బంజారా బిడ్డలు తీజు పండుగ చేసుకుంటుంటే ఆ పేరంటానికి హాజరుపడ్డ దొరవారి ఆడబిడ్డ ఇట్లా అడవి బిడ్డల మీద ప్రేమ గురిపించి మొలక వెరిగి చెట్టు ఎదిగే కథ చెప్పింది. బీసీల కోసం పోరాటం చేస్తున్నా అని చెప్పుకుంటేనే ఇట్లా ఎస్టీల కోసం కూడా ఆరాటపడు బంజారా బిడ్డలు చేసుకునే పండుగలకు ఓవుడు చూస్తుంటే ఎస్సీలు ఎస్టీల కోసం కూడా రేపు పోరాటం చేస్తా అని అంటదా అంటే వాళ్ళ ఓట్లు కూడా కావాలి కాబట్టి వాళ్ళ తరపున కూడా పోరాటం చేస్తున్నట్టు నటిస్తదేమో అంటున్నారు ఏ ముచ్చటిన్నోళ్ళు.